ప్రజెంట్ అల్లు అర్జున్కి సంబంధించి నెక్స్ట్ ఏం అప్డేట్స్ ఉన్నాయని ఫ్యాన్స్ అడిగినప్పుడు మాత్రం బన్నీవాసు ఒక షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు. అది విన్న తర్వాత అవసరమా ఇలాంటివన్నీ, ఆల్రెడీ ఒక మంచి పిఆర్ టీం ఉంది కదా, ఇంకోటి ఎక్స్ట్రా అడిషనల్గా ఎందుకు యాడ్ చేస్తున్నారు అంటూ కొంతమంది అంటే యాంటీ ఫ్యాన్స్ అంటున్నారు. మీరేమంటారు? సో ఖచ్చితంగా ఇప్పుడు తండేల ప్రమోషన్స్ని అయితే ఎరగొడుతున్నారు బన్నీవాస్ గారు. సో ఆయన ఈ ప్రమోషన్స్లో భాగంగా కొన్ని ఇంటర్వ్యూస్ చేస్తూ అక్కడ చెప్పారనమాట. సో ఇప్పుడు బన్నీ గారు నెక్స్ట్ మూవీస్ ఏంటి, మీరు ఏమైనా హ్యాండిల్ చేయబోతున్నారా ప్రొడ్యూసర్గా అంటే, లేదండి నాకేం సంబంధం లేదు, నేను ఏదైనా ఫైనాన్షియల్గా వస్తే పట్టించుకుంటాను తప్ప సో ఇతర ఆయన మూవీస్ గురించి అదేం నేనేమో అంతగా పట్టించుకోను. ఎందుకంటే దానికి తగ్గ టీము ఆయన ఆల్రెడీ ఎప్పటి నుంచో 2016 నుంచి మేము ఒక టీం మెంబర్స్ని అందరం కూడా పెట్టుకున్నాము, ఎవరే పని చేయాలి ఏంటని చెప్పి. సో ఫైనాన్షియల్గా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే నా దాకా వస్తారు, చిన్న అయితే ఇంకా కింద ఉన్న వాళ్ళు చూసుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు బన్నీ గారు ఏంటంటే ఫ్యాన్స్ అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి ఆయన డైరెక్ట్గా అవ్వలేకపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక స్పోక్స్ పర్సన్ పెట్టుకోబోతున్నారు. సో ఇప్పుడు దాకా ఇటువంటి ఒక యూనిక్ ఐడియాతో ఎవరు రాలేదనమాట. సో ఆ స్పోక్స్ పర్సన్ ఏంటంటే తన అప్డేట్స్ ఏంటి, తన ఎప్పుడెప్పుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఆయన అప్డేట్స్ మొత్తం 100% ఇచ్చే విధంగా ఆ స్పోక్స్ పర్సన్ ఉంటాడు. అలాగే ఫ్యాన్స్ ఏదన్నా హీరో గారికి చెప్పాలన్నా, ఆయన ద్వారా ఏదైనా ఫ్యాన్స్కి చెప్పాలన్నా ఖచ్చితంగా ఈ స్పోక్స్ పర్సన్ అనే అతను మధ్యలో వారధలాగా ఉంటాడు. ఖచ్చితంగా త్వరలోనే అది కూడా ఆయనే అనౌన్స్ చేస్తారు, మళ్ళీ మేము చెప్పక్కర్లేదు. మొత్తం అన్ని రంగం సిద్ధం చేసుకున్నారు ఆయన. సో నెక్స్ట్ ఆయన అల్లు అర్జున్ 22 మూవీ ఏదైతే ఉందో దాని తాలూకు అప్డేట్స్ అన్నింటికి ఫ్యాన్స్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ స్పోక్స్ పర్సన్ ప్రతిరోజు కూడా టచ్లో ఉంటారు వాళ్ళతో. ఏ కీలక అప్డేట్ ఉన్నా కూడా ఖచ్చితంగా ముందు అతని ద్వారానే బయటకు వస్తుంది కూడా. సో హీరో గారు ఈ ఇనిషియేటివ్ ఐడియా కూడా హీరో గారిదే. ఖచ్చితంగా మేము అందరం కూడా ఆయన ఏది చెప్తే అది ఫాలో అయిపోతాం ఖచ్చితంగా. సో నా వంతు నేను బన్నీ గారికి ఎప్పుడైనా నా సెల్ఫ్గా ప్రొడక్షన్ చేసే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చేస్తాను. సో ఇంకా నేను అంత పెద్ద బడ్జెట్ సినిమా తీసే అంత బడ్జెట్ నా దగ్గర లేదు. సో నా దగ్గర ఉన్న దాంట్లో నేను చేయగలిగింది చేస్తున్నాను, చిన్న సినిమాలు. సో ఖచ్చితంగా ఇప్పుడు తండేలు నాకు ఒక పెద్ద సినిమానే అవుతుంది. సో నెక్స్ట్ దీని ఏమన్నా గట్టిగా డబ్బులు వస్తే అప్పుడు నెక్స్ట్ బన్నీ గారితో నేను ఒకరోజు సిట్టింగ్ చేసి ఒక కథ చెప్పుకొని కథ వింటా, కానీ కథలో ప్రొడ్యూస్ చేసే అంత టాలెంట్ నా దగ్గర లేదు బన్నీ గారికి అని చెప్పి ఆయన చెప్పారనమాట. సో ఇప్పుడు ఆ స్పోక్స్ పర్సన్ ఏంటి అని చెప్పి అందరూ కూడా కొంచెం ట్రాల్ కూడా ఫీల్ అవుతున్నారు అందరూ కూడా. ఎందుకు ఇప్పుడు అవసరం ఆ స్పోక్స్ పర్సన్, ఏమన్నా రాజకీయ నాయకుడా, లేదంటే మరి కొన్నిసార్లు అల్లు అర్జున్ గారి ఐడియాలు ఎందుకు ఇలా ఉంటాయి, ఏదో టైప్లో ఆలోచిస్తారా అనిపిస్తుంది. కొన్నిసార్లు వేరే హీరోలు కూడా అనుకుంటారు ఇలా మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం అని. సో వర్కౌట్ అయితే అది అందరికీ గుణపాఠం అవుతుంది, వర్కౌట్ అవ్వకపోతే ఈయనకి సెల్ఫ్గా గుణపాఠం అవుతుంది అనమాట. సో మరి ఇంకా ఎలాంటి వింత ఐడియాలతో అల్లు అర్జున్ గారు వస్తారు, ఆ 22 సినిమాని ఇప్పటి నుంచే లేపడం మొదలుపెట్టారనమాట. సో చూద్దాం ఇంకా ముందు ఎన్ని జరుగుతాయో.